కుకింగ్ ఆయిల్స్, వంట నూనెలు, ఇవి లేనిదే వండటం అనేది దాదాపు అసాధ్యమైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో ఈ వంట నూనెలతో క్యాన్సర్స్ దగ్గర నుంచి గుండెపోటు వరకు అనేక సమస్యలు వస్తున్నాయన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ వంట నూనెలతోటి ఎలాంటి తంటాలు ఉంటాయి, ఈ తంటాలు ఉండకుండా ఉండాలంటే వంట నూనెలని ఎలాంటి వాటిని ఎంచుకొని వాడాలి, ఈ సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళకి దీనిపైన అవగాహన ఉండాలి. ఎందుకంటే రోజువారీగా ఈ నూనెల్ని మనం వంట కోసం వాడుతూ ఉంటాం కాబట్టి ఈ వంట నూనెలతో ఎలాంటి తంటాలు ఉంటాయి, అసలు ఈ వంట నూనెల ప్రత్యేకతలు ఏమిటి, రకరకాల నూనెల గురించి వింటూ ఉంటాం కదా, రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్, కోల్డ్ ప్రెస్డ్, ఇలాంటివన్నీ అసలు ఏమిటివి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, వంట నూనెలు అనడంతోనే మన భారతీయ వంటకమే మనకి గుర్తుకొస్తుంది. ఎందుకంటే భారతీయ వంటకాల తయారీలో వంట నూనెలు చాలా ప్రధానమైనవి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం మార్కెట్లో హార్ట్ హెల్దీ, డబుల్ రిఫైన్డ్ ఇంకా ఫిల్టర్ ఇలాంటి నూనెలకు సంబంధించి ఎన్నో మాటలు వింటున్నారు. అంటే రకరకాల పద్ధతుల్లో తయారు చేసినటువంటి ఈ నూనెలకి ఇలాంటి పేర్లు ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అంటే రిఫైన్డే మంచిదంటే డబుల్ రిఫైన్డ్ ఇంకా మంచిదేమో, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. మనం మార్కెట్లో కొనేటటువంటి ఈ రిఫైన్డ్ ఆయిల్స్ డీగమ్మింగ్, అలాగే న్యూట్రలైజేషన్, బ్లీచింగ్ ఇంకా డియోడరైజింగ్ అనేటటువంటి 4 స్టేజెస్లో తయారవుతాయి. అంటే ఈ 4 ప్రాసెస్ల తర్వాత ఇప్పుడు మనం మార్కెట్లో కొంటున్నటువంటి ఈ నూనెలు తయారవుతున్నాయి. ఈ రిఫైన్డ్ నూనెల తయారీలో పూర్తిగా గింజలనే వాడతారు అని రూల్ లేదు. అంటే పెట్రోలియం బై ప్రోడక్ట్ అయినటువంటి ఆ పాలిమర్ ఆయిల్స్ నుంచి కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్ తయారు చేస్తున్నారు. ఇది భయానకమైనటువంటి ఒక నమ్మలేని విషయం. నూనెలు మన శరీరానికి అవసరమైనటువంటి క్యాలరీలు అలాగే కొవ్వులు వీటిని అందిస్తాయి. కొవ్వులు కూడా మన శరీరానికి అవసరం, క్యాలరీలు కూడా ఎక్కువ క్యాలరీలు నూనెలో ఉంటాయి కాబట్టి ఈ నూనెల ద్వారా మనకి అందుతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే విటమిన్ డి, ఏడిఈకే అని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. మెయిన్గా డిఈకే ఇవి కొవ్వులో కరిగేటటువంటి విటమిన్లు. కాబట్టి ఈ విటమిన్లు మన శరీరానికి అందాలంటే ఈ వంట నూనెలు అంటే ఈ నూనెలు సహాయపడతాయి. కాబట్టి వంట నూనెలకు ఒక ప్రత్యేకత ఉంది, వీటి వల్ల ఒక యూజ్ ఉంది. ఇంకా నూనెలో ఉండేటువంటి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి మెదడు అభివృద్ధికి సహాయపడతాయి, అలాగే హార్మోన్ల ఉత్పత్తికి కూడా సహాయపడతాయి. ఇంకా ముఖ్యంగా కణజాలం వృద్ధికి సహాయపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థకి మేలు చేస్తాయి. ఇన్ని ఉపయోగాలు ఈ నూనెలకు ఉన్నాయి. కానీ అన్ని రకాల నూనెలు ఈ ప్రయోజనాలను ఇవ్వటం లేదు. ఇది ముఖ్యంగా గమనించాలి. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్. ఈ రిఫైన్డ్ ఆయిల్ అంటే రీఫైన్ కాబట్టి ఇది వాడితే మంచిదన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. మార్కెట్లో కూడా అలాగే పుష్ చేస్తున్నారు. దీని గురించి తెలుసుకోవాలి. వేరుశెనగ, పొద్దుతిరుగుడు నూనె, ఆవ నూనె, అలాగే బీన్స్ నూనె, మొక్కజొన్న నూనె, ఇలాగ మొక్కజొన్నలు ఇలాంటి వీటి నుంచి తయారు చేసినటువంటి నూనెల్ని రిఫైన్ చేస్తున్నారు. రిఫైన్ చేసి రిఫైన్డ్ నూనెలు పేరుతో అమ్ముతున్నారు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ అప్రమత్తం అవ్వాల్సిన విషయం, ఇవన్నీ కూడా ఈ రిఫైన్డ్ నూనెలన్నీ కూడా ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి. వంట నూనెని మామూలుగా వేడి చేస్తారు, ఎంతంటే సివియర్గా ఇలాగా బాగా ఎక్కువ వేడి చేసినప్పుడు విషతుల్యం కింద మారుతుంది. అది రిఫైన్డ్ ఆయిల్ తయారీ సమయంలో అధిక ఉష్ణోగ్రత వద్ద దాన్ని వేడి చేస్తారు. మామూలు రిఫైన్డ్ ఆయిల్ అంటే చెప్పుకున్నాం కదా 4 ప్రాసెస్లని. దీంట్లో ఒక ప్రాసెస్ ఏంటంటే హైయెస్ట్ టెంపరేచర్కి తీసుకెళ్తారు ఈ నూనెల్ని. అలాగా ఈ రిఫైన్డ్ నూనెలు తయారు చేస్తారు. కాబట్టి అంత హై టెంపరేచర్లోకి నూనెలను తీసుకెళ్ళినప్పుడు సహజంగానే అందులో ఉండేటువంటి పోషకాలు అన్నీ కూడా నాశనం అవుతాయి. ఎంతంటే దాదాపు 250 సెల్సియస్ డిగ్రీల దగ్గర వేడి చేసి ఆ వాసనను పోగొడతారు. అంటే ఒరిజినల్గా ఉండేటటువంటి ఆ నట్టి స్మెల్ ఉంటుంది చూసారా, ఆ వాసన పోతుంది ఈ నూనెలకి. ఇంకా అది పెట్రోలియం ప్రోడక్టా మామూలు న్యాచురల్ ప్రోడక్ట్ ఎవరికి తెలియదు, ఎందుకంటే వాసన ఉండదు. ఈ నూనెలు వాడితే ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి పెరుగుతాయి. ఇది ఇంకొక భయానకమైన విషయం. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల శరీరంలో హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారే, ఈ హెచ్డిఎల్ అంటే మంచి కొవ్వు తాలూకు ఆ పరిమాణం తగ్గుతుంది. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం.
దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రిఫైన్డ్ ఆయిల్స్ రోజు వాడితే కేవలం గుండె జబ్బులేనా అంటే కాదు, క్యాన్సర్స్, డయాబెటీస్ మెలిటస్, ఆఖరికి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, ఇంకా ముఖ్యంగా రక్తనాళాలు గట్టిపట్టడం అంటే ఎథెరోస్క్లెరోసిస్, ఇక ఊబకాయం, అలాగే రిప్రొడక్టివిటీ అంటే పునరుత్పత్తి తగ్గిపోవటం, ఇంకా కాలేయ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవటం, మతిమరుపు, త్వరగా వృద్ధాప్యపు ఛాయలు రావటం, ప్రోజీరా, శరీరంలో ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకోవటం, ఇలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని పెంచుతున్నాయి. మెయిన్గా ట్రైగ్లిజరైడ్స్ అంటే హార్ట్ రిలేటెడ్ డిజార్డర్స్కి ముఖ్య కారణమైన ట్రైగ్లిజరైడ్స్ని పెంచుతున్నాయి. ఆఖరికి ఇన్సులిన్ లెవెల్స్ని కూడా ఇవి మాడిఫై చేస్తున్నాయి. వంట చేసేటప్పుడు వాడిన నూనెని మళ్ళీ వాడటం, ఎక్కువసేపు మరిగించినటువంటి నూనెని ఆహారంగా తీసుకోవటం, ఇలాంటివి చేస్తున్నారు ఈ మధ్య చాలామంది. దీంతో క్యాన్సర్ రిస్క్ దాదాపుగా 3 times పెరిగింది. ఇవన్నీ రిఫైన్డ్ నూనెకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు. అయితే ఇక డౌట్ వస్తూ ఉంటుంది, మరి ఏ నూనె మంచిది అని. దీని గురించి కూడా తెలుసుకోవాలి. గతంలో ఈ రిఫైన్డ్ నూనెలు, హెల్దీ డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటివి ఏవి ఉండేవి కావు. అంటే ఒక 50 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఇలాంటి పదాలే లేవు అసలు. ఈ మధ్య వచ్చినవి ఇవన్నీ కూడా. సింపుల్గా గానుగలో ఆడించిన నూనెల్ని తయారు చేసేవాడు. ఇక్కడ కొంతలో కొంత బెటర్ ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఈ కోల్డ్ ప్రెస్డ్ అనేది ఏంటంటే నూనె తయారీలో ఉన్న ఒక పద్ధతి. ఈ పద్ధతిలో ఏం జరుగుతుందంటే వేడి చేయకుండానే ఆ పదార్థాల గింజలు వీటి నుంచి ఫైబర్ని వేరు చేసి ఆయిల్ని తీస్తారు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. దీంతో దాంట్లో ఉండేటువంటి పోషకాలు అలాగే ఉండిపోతాయి. అంటే వేడి చేయటం, రసాయన వల్ల వాడకం, ఇలాంటి వాటితో చేసినటువంటి నూనెలతో పోల్చితే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చాలా రుచిగా ఉంటాయి, ఎందుకంటే వాటి ఆరోమా ఉంటుంది కాబట్టి. అలాగే ఈ కోల్డ్ ప్రెస్డ్ పద్ధతి ఇప్పుడు బాగా ప్రసిద్ధి పొందింది. ఇది ఈ మధ్య ఒక శుభ పరిమాణం. ఇక ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో తయారు చేసినటువంటి ఈ నూనెలు, వాటి ప్రయోజనాలు ఏమిటి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. అంటే గింజల నుంచి నూనెను తీయటం అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. దీని ప్రత్యేకతలని ప్రధానంగా మనం కొంచెం తెలుసుకోవడం అవసరం. గింజలని ఆ పీడనానికి గురి చేయడం ద్వారా తీసిన నూనెని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు, తెలిసిందే. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో యాంటాక్సిడెంట్లు, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ ఈ ఇలాంటి పోషక తత్వాలు అనేకం ఉంటాయి. ఇవి శరీరంలో అనేక అనారోగ్య లక్షణాలను నయం చేస్తాయి. కోల్డ్ ప్రెస్డ్ నూనె చర్మాన్ని కూడా పొడిబారకుండా ఉంచుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఇది. ఈ నూనెలో వైటమిన్ ఈ ఉంటుంది, యాంటాక్సిడెంట్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొటిమలు తగ్గుతాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని నిర్దేశిత మోతాదులలో తీసుకోవటం అవసరం కూడా. దీంట్లో ఉండేటువంటి పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ని తొలగించడానికి సహాయపడతాయి. అంటే బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వాళ్ళు ఈ నూనెలను వంటల్లో వాడితే ఇమ్యూనిటీ అమాంతం పెరుగుతుంది. ఇక అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ప్రత్యేకత. అంటే శాచురేట్ అవ్వకుండా అన్సాచురేటెడ్గా ఉండటం, ఘనీభవించకుండా లిక్విడ్ లాగా ఉండటం, ఇవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ప్రత్యేకతలు. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కోల్డ్ ప్రెస్డ్ నూనె తయారీలో ఎలాంటి రసాయనాల్ని వాడరు. ఈ నూనె చాలా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఆ గింజల్ని నొక్కి తీస్తారు కాబట్టి గింజలో ఉండే పోషకాలు ఆ నూనెలో యాసిటీస్గా ఉంటాయి. వంటలో ఉపయోగించినప్పుడు మొదటిసారి వేడి చేస్తారు కాబట్టి సహజమైన రుచి, పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇక ఫిల్టర్, రిఫైన్డ్ ఆయిల్ ఇలాంటి ఈ నూనెలతో పోలిస్తే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం అంటే అసలు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే దేని నుంచైనా తయారు చేయొచ్చా? మెయిన్గా ఈ వంటలకు వాడదగినటువంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మార్కెట్లో ఏమున్నాయి ఇది తెలుసుకుందాం. అసలు ఈ మధ్య కొన్ని ప్రత్యేకమైన పనిముట్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ఇంట్లోనే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు కూడా. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది ఏంటంటే గింజల నుంచి మనం ప్రెస్ చేసి తీస్తాం కదా. ఉదాహరణకు ఆలివ్ ఆయిల్ నుంచి దీన్ని తీయొచ్చు. కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇంకా పల్లి నూనె, వేరుశనగ నూనె, జనపనార గింజల నూనె, అవిసె గింజల నూనె, నువ్వుల నూనె, మనం పప్పు నూనె అంటూ ఉంటాం. అలాగే ఆవాల నూనె, ఈ ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ని ఎక్కువగా నార్త్లో వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి,
ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదేంటంటే ఆయిల్ ఈజ్ ఆయిల్. అంటే ఆయిల్ని కార్బోహైడ్రేట్ లాగానో, అంటే పిండి పదార్థాల లాగానో, ప్రోటీన్స్ లాగానో కాదు, దాన్ని పరిమిత మొత్తాల్లోనే వాడుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి రోజువారీ ఆహారంలో 3 నుంచి 4 టీ స్పూన్ల ఆయిల్ మాత్రమే వాడాలి. గుర్తుపెట్టుకోండి, 3 to 4 టీ స్పూన్స్. అంటే ఒక టీ స్పూన్లో దాదాపుగా 5 ml అనుకుంటే 20 mlకి మించి వాడకూడదు. అంటే ఒక మనిషి ఒక నెలకి ఎంత ఆయిల్ వాడాలి? 1/2 లీటర్కి మించి వాడకూడదు. మీరు 4 ఉన్న కుటుంబంలో ఎన్ని లీటర్ల నూనె వాడాలి? అది ఏ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయినా సరే, ఎంత మంచి ఆయిల్ అయినా సరే, అంటే 4 ఉన్న కుటుంబానికి 2 లీటర్లు, అంటే మనిషికి 1/2 లీటర్ చొప్పున ఇంతకి మించి ఆయిల్ని వాడకూడదు. ఇలాగా ఆయిల్ ప్రయోజనాలు ఆయిల్కి ఉన్నాయి. కానీ ఆయిల్ని కూడా దాని మోతాదుని గుర్తుపెట్టుకొని ఆ పరిమిత మోతాదులోనే దీన్ని వాడుకోవటం అనేది చాలా అవసరం. ఇలాగా ఈ ఆయిల్స్ గురించి తెలుసుకుని వాడుకుంటే అవి మంచి చేస్తాయి. తెలుసుకోకుండా వాడుకుంటే మాత్రం డెఫినెట్గా హాని చేస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.